సార్ నమస్తే. ఏంటి రమ్మన్నారు? నమస్తే. దా నారాయణ కూర్చో. ఏం లేదు, లోపల నీ కొడుకున్నాడయా. ఏం లేచిపోతున్నాయింది? మీరు తీసుకొచ్చింది నా కొడుకుని కాదు, ఒక క్రిమినల్ ని. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకేం సంబంధం లేదు. ఏ నారాయణ, అరే దా అన్నదా. అరే గట్ల నారాజీ ఏంటో. పిల్లలు అన్న తర్వాత ఇదంతా మామూలే, పట్టించుకోవద్దన్నా. ఈడో సంతకం పెట్టి లోపల మీ వాడు ఉన్నారు, తీసుకోపో. ఏం సంతకం పెట్టేది? ఇప్పటికి ఇది 10వ సారి. అయినా వాడు బయటకు వచ్చేసేదే ఉంది. నా ఫుడ్ ఖర్చు తప్ప. ఈ విషయం మా అమ్మకి చెప్పానంటే నీకు ఫుడ్ ఉండదు. కరెక్ట్. మీ ముఖం చూసి సంతకం పెడుతున్నాను. ఇదే ఆఖరిసారి. తినుకన్నా. ఎస్ఐ గారితో నాకు తిండి వేస్తున్నాడమ్మా. అసలు ఆయన్ని నేను పెళ్లి చేసుకోవడమే దండగరా. అసలు నాకు తెలియక అడుగుతానమ్మా, నువ్వు ఆయన ఎలా చేసుకున్నావే, ఏం తొట్టాడు. అమ్మా ఆ లేవ్ ఫ్రై చిన్నికి పెట్టే. థ్యాంక్స్ రా. అమ్మా ఆ బ్రెయిన్ పీసెస్ అన్ని అన్నయ్యకి పెట్టు, వాడికి చాలా ఇష్టం. అమ్మా గుండెకి నువ్వు దాచేసుకో, బ్లడ్ ఫ్రై మాత్రం మన అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మాడా. ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాడు అనుకుంటారే. ఏంటి వీడిని పందెకోండి మేపినట్టు మేపుతున్నావు? ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావంటే? చీటింగ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన విధమని. పుట్టినప్పుడు వీడి కుడి చేతి మీద మచ్చ చూసి మన వంశానికి ప్రతిష్ట తీసుకొస్తానని చెప్పావు. అప్రతిష్ట తీసుకొచ్చాడే. ఆ పెద్ద మీది గాంధీ గారి వంశమని. నానా చీటింగ్ చేసేవాడిని చీటింగ్ చేస్తే చేట్ అనరు. ఊరికే మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకో. అవును, ఇవాళ వీడి వల్ల ఒక కుటుంబం నిలబడింది. మీ జన్మలో ఇంత మంచి పని ఎప్పుడైనా చేశారా? హలో, లోక కళ్యాణం కోసం ఏ పని చేసినా మంచిదే. అందుకే భగవద్గీత చదవమని. నువ్వు చదివగా గీత, అందుకే వీడు రాత్రి ఇలా ఏడ్చింది. డాడీ ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించావు? ఒరేయ్ రాంబాబు ఇలా నువ్వు పోరా. ఇదిగోరా, లైఫ్ స్టైల్ లో నన్ను కొనమని గొడవ చేసావే. ఇదిగో లీ జీన్స్, దానికి మ్యాచింగ్ లీ కూపర్ షర్ట్, దానికి మ్యాచింగ్ షూస్, ఇదిగో స్పోర్ట్స్ వాచ్. థ్యాంక్ యూ నానా. థ్యాంక్స్ నాకెందుకురా, ఇవన్నీ నీ డబ్బుతోనే కొన్నాను. వాడబ్బా. అవును, వాడికి ఉద్యోగం వచ్చిందే, వాడికి అడ్వాన్స్ తోనే ఇవన్నీ కొన్నాను. అవునా? ఉద్యోగం ఎక్కడ నానా? సత్యం కంప్యూటర్సా? శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ దగ్గర? అవును. నువ్వు కన్న తండ్రివా కసాయివాడివా? చేతులారా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నేను చేసేదే ఉంది, ఆల్రెడీ కన్యమైపోయింది. కానీ వాడు డేంజర్ మనిషి కదా. వీడు మాత్రం తక్కువేంటి? నీ మెల్ను. నువ్వు వెళ్ళక్కర్లేదురా, థ్యాంక్స్ నానా. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇదిగో ఈ 2000 తీసుకుని చివరిసారిగా మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. చివరిసారిగానా? మళ్ళీ అవకాశం ఉంటుందో లేదో. గలీజ్ కొడుకులను క్షమించాడు, దుఃఖనమేమన్నా పెట్టుకున్నా అనురాధ. నువ్వెవని బే, ఆయనకి సపోర్ట్ ఆరా? లేదు సార్, వీడికి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. నేను నారాయణ కొడుకుని సార్. కొట్టినారు గాని కొడుకువా? ఇంత పొడుగున్నావేం రు? అవును సార్, అంటే మా చిన్నమామ పులికి సార్. మీ అయ్య 2-3 గంటల పైన చెప్పిండు రా, నువ్వు బడ కంత్రి కాని వంటగా. లేదు సార్. చక్కగా అవుతావా గానిలో కీడ్చేయమంటావా? చక్క అవుతా సార్. ఏయ్ కత్తి అన్నా, దీన్ని పట్టుకోబోయి చారి గాని కప్ప చెప్పరా. అలాగే అన్న, రావయ్యా. ఉంటాను సార్. చల్ చల్ చల్. వెనకేముందిరా ముంగడవు? చారే గుడ్ మార్నింగ్ సార్. ఈ ఆళ్ళ నుంచి కూడా ఇక్కడ పని చేస్తాడు. నా పేరు శ్రీరంగం శేషాద్రి. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతే అనుకుంటున్నావేంట్రా? ఎదవ ఇంట్రడక్షన్ లో నువ్వుని ఏం చేయాలో చెప్పాడు. మీరేంట్రా డబ్బులు ఎప్పుడు చూడలేదా? లెక్కటనే. ఆయన నాగరాజు గారు, ఈయన సూర్యప్రకాశ్ రావు గారు, హాయ్. ఈయన సత్యమూర్తి గారు, హలో. ఈయన అప్పారావు. జోడించి కొట్టేస్తాను ఎతవా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇదేనా క్యాబినెట్ మీటింగ్ అనుకున్నావా? ఎదో వాట వేసుకుని పని మళ్ళీ ఎదవని. ఈ ఎదవ టీలు కూడానా నాకి? నేను ఈ ఎదవలకి ఇవ్వను. నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగారంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. ఏం చారి గారి అన్యాయం? ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పని చేస్తున్నారు? రిజైన్ చేసేచ్చుగా. నేను ఏమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. ఈ రోజు పంచమి శుక్రవారం, మంచి రోజు, పని మొదలెట్టించండి. ఏంటండి ఈ నోట్లకంతా ఎర్రింకు? ఇది ఎర్రంక్ కాదు, రక్తం. రక్తం ఏంటండి? ఇది ఏమన్నా చెమట వచ్చి సంపాదించిన డబ్బు అనుకున్నారా? అప్పుడప్పుడు ముక్కులు కాళ్ళు చెవులు కూడా కనపడతాయి, కంగారు పడకండి. కానీ